హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు జానస్ లిటిల్ వరల్డ్. ఈ రోజైతే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకుని దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్లో ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ను కూడా యాడ్ చేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ రొయ్యల్లో కొద్దిగా నిమ్మరసము, ఉప్పు, పసుపు వేసి నేను నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. వీటిని మనం గ్రేవీలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీ రొయ్యలు మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మనం వీటిని మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం పైకి తేలి చక్కగా గ్రేవీగా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని ఫైనల్గా ఒక్కసారి కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్విక్గా రెడీ అయిపోయే ప్రాన్స్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.